ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూస్తున్నారుగా మేడం, మా మేడం ఇంట్రాగేషన్ చేస్తున్నారు. లేదు, నేను వాడిని కొట్టాలి. నా బావని ఎవరు చంపాలనుకున్నారో నేను తెలుసుకోవాలి. మీరు వెళ్ళకూడదు మేడం. మేడం మీరు వెళ్ళకూడదు మేడం. ఏ అపూర్వ, ఇక్కడ నేను ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడు నా సౌండ్ మాత్రమే రీసౌండ్ రావాలి. ఇక్కడ నాకు ఏ సౌండ్ వినపడకూడదు. ఏసీపీ, నేనెవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? అపూర్వ. అపూర్వ అయితే నాకేంటి, ఆలయంలో ఉన్న భద్రకాళి అయితే నాకేంటి? శరత్ చంద్ర గారి భార్య వన్న చిన్న కన్సర్న్ నా మైండ్ లోంచి తీసేకో. నేను వాణ్ణి కొట్టాలి. నా బావని ఎవరు చంపాలనుకున్నారో తెలుసుకోవాలి. ఈ పోలీస్ స్టేషన్ ఎగ్జిబిషన్ ఈ లాటి నువ్వు కొనుక్కోబోయే కర్ర అనుకుంటున్నావా? కొట్టాలి కొట్టాలి అంటున్నావు. ఎవరు పడితే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, తీసుకోలేరు. అర్థమవుతుందా? వాడు నిజం చెప్పాలి. అది మా పని, చెప్పిస్తాం. మీరు వెళ్ళండి. లేదు, నేను వెళ్ళను. వాడు నిజం చెప్పాలి, నేను కళ్ళారా చూడాలి. చూసావురా రాజారత్నం, నేను వదిలేస్తే ఆవిడే నిన్ను చంపేసేలా ఉంది. ఇప్పుడు నీ దగ్గర రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి నువ్వు నిజం చెప్పడం, రెండు మా ఇద్దరిలో ఎవరొకరి చేతిలో చావడం. చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పురా, చెప్పు. నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాను, కొట్టద్దు. నువ్వెలాగూ నిజం చెప్పావు కాబట్టి చచ్చిపోరా, చచ్చిపో. వద్దు మేడం, వద్దు వద్దు మేడం, నిజం చెప్పేస్తాను మేడం, నిజం చెప్పేస్తాను. శరత్ చంద్ర గారిని చంపమని నాకు ఆ సారు 10 లక్షలు సుపారీ ఇచ్చారు. ఎవరా సారు? చెప్పు. గగన్ గారు. చెప్పానా చెప్పానా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఆ గగన్ గాడే నా బావని చంపడానికి ట్రై చేశాడని నేను చెప్పాను. మీరే వినలేదు. మీరాగండి. ఎరా, నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను మేడం. నీకు సుపారీ ఇచ్చి శరత్ చంద్ర గారిని చంపమని చెప్పడానికి ముందు ఏం చెప్పాడా గగన్? గెస్ట్ హౌస్ లోనే చంపడానికి ట్రై చేశారంట, చచ్చిపోయాడు అనుకున్నారంట. కానీ కోమ నుండి ఆయన బయటకు వస్తే మళ్ళీ గగన్ సార్కి ఇబ్బంది అవుతుందని నన్ను చంపేయమని సుపారీ ఇచ్చారు. హాస్పిటల్లో ఒకసారి ట్రై చేశాను, ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేశాను, రెండోసారి దొరికిపోయాను. ఇంకా వాడితో డిస్కషన్ ఏంటి ఏసీపీ? నా బావని టచ్ చేసిన ఆ గగన్ కి ఈ రోజు భూమి మీద నూకలు చెల్లిపోయాయి. ఈ రోజు నా చేతిలో వాడైపోయాడు. ఆగపూర్వ, ఇందాకే చెప్పాను చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు అని. ఆ తర్వాత ఏం చెయ్యాలో, గగన్ని అరెస్ట్ చేసి నిజం ఎలా రప్పించాలో మేం చూసుకుంటాం. కాదు కూడదు అని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఇప్పుడు వీడికిచ్చిన కోటింగే మీకు ఉంటుంది. డ్యూటీ విషయంలో చిన్న పెద్ద అన్న తేడా నాకుండదు. మైండ్ ఇట్. అమ్మా, ఇంకా ఎంతసేపు? చేసిన స్వీట్స్ చాలమ్మా, త్వరగా తీసుకురా. వస్తున్నా పూర్ణి.
అలా చూస్తున్నావు? అదే మేము అడగాలనుకుంటున్నాం వదినా. ఏమైంది? ఏమవడమేంటి? అదే వదినా, అన్నయ్యకి ఏం స్వీట్ ఇష్టమో అడగడానికి వెళ్ళావు కదా, ఏం చెప్పాడో అని అడుగుతున్నాం. అదా, అది మీరే స్వీట్ చేస్తే అదే తను తింటానన్నాడు. చా, నిజమా? ఆ? ఏయ్ చాలేవే ఆట పట్టించింది. అది అనుకోకుండా జరిగినట్టుంది. ఏంటి డిస్కషన్? ఏం లేదులే అన్నయ్య. ఆగండి. మీ షూ పాలిష్ ఏంటి బుగ్గ కంటుకుంది? ఆ, మ్మ్. ఓహో అదే. ఇందాక నేను షూ పాలిష్ చేస్తుంటే గీసుకున్నట్టుంది. సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళరా. కవర్ చేసుకుంటున్న కొద్దీ దొరికిపోతున్నారు. మీరన్నది నిజమే. మీరన్న ఆఖరి మాట ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు శారద గారు, కానీ మీ అబ్బాయి దొరికిపోయిన మాట అయితే నిజమే. ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ? ఇక నువ్వెంత యాక్ట్ చేసినా ప్రయోజనం లేదు గగన్. యు ఆర్ అండర్ అరెస్ట్. Can I know on what basis? శరత్ చంద్ర గారిని అటెంప్ట్ టు మర్డర్ చేసిన బేసిస్ మీద. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను అప్పుడే చెప్పాను. గట్టిగా మాట్లాడినంత మాత్రాన్న నిజం అబద్ధం అయిపోదు మిస్టర్ గగన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.